కూల్గా అనిపిస్తుంది. సో మెల్లిగా దిగుతున్నా. నిషాకి ఏమో నార్మల్ అనిపిస్తుందంట. సో వీరిని కొంచెం అలాగే స్లోగా దిగు బేబీ, ధీరే ధీరే స్లోలీ పెట్టాను. ఈడికేంటి చల్లగా అనిపించట్లేదే నీళ్ళు? అనిపించింది అనిపించింది. సో గైస్ నేను ఎప్పుడు మాట్లాడితే నన్నే చూస్తాడు ఏంటో. ఎనీవే సో గైస్ ఏంటంటే ఇవాళ నిషాక్ హాలిడే, సాటర్డే సండేస్ హాలిడే. సో ఈ హాలిడేలో ఏదైనా ఫన్ డే సంథింగ్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఆల్రెడీ డిసైడెడ్ ఏంటంటే ఎప్పుడైనా హాలిడే లైక్ సండేస్ ఆర్ మేబీ సాటర్డేలో హాలిడే ఉంటే వారానికి ఒక్కసారైనా వీరికి స్విమ్మింగ్ తీసుకెళ్ళాలని దట్స్ అవర్ ప్లాన్. అలాంటప్పుడు ఇవాళ మిడ్ వ్యాలీ వెళ్తున్నాం. అక్కడ నుంచి దాని తర్వాత లంచ్ కూడా చేయడానికి ఒక ప్లేస్ ఆలోచించాం, అక్కడ కూడా వెళ్తాము. సో ఫస్ట్ వీరిని స్విమ్మింగ్ చేయడానికి మిడ్ వ్యాలీ వెళ్ళి స్విమ్మింగ్ చేపిస్తా. దిస్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టివిటీ. పిల్లలకి ఈ వయసు నుంచి ఇప్పటి నుంచే మనం ఎప్పుడైనా యాక్టివ్ గా ఉంచుకొని ఇలాంటి ఏమంటాం యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేసి ఉంటే దే విల్ బి వెరీ యాక్టివ్, ఇంటెలిజెంట్, మెంటలీ అండ్ ఫిజికలీ బాగా యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు దాకా దారి మొత్తంలో వస్తే బాగా ఎండగా ఉంది. సడన్ గా ఇక్కడ క్లైమేట్ చూడండి, సో కూల్ అండ్ బ్రీజ్. ఓ మై గాడ్, చూడండి ఇక్కడ చెట్లు కూడా ఎలా ఎగురుతున్నాయి. సడన్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ ఎండ ఉంది మళ్ళీ. వావ్, వాట్ ఎ డిఫరెన్స్. టూ సో రెడీ అయిపోయింది, పూల్లో దిగుదాం. ఓ మై గాడ్, ఆల్రెడీ నిషా దిగిపోయింది. ఏ వీర్ చాలా సంతోషంగా ఉన్నాడు. యాక్చువల్లీ వాటర్ చాలా కూల్గా అనిపిస్తుంది. సో మెల్లిగా దిగుతున్నా. నిషాకి ఏమో నార్మల్ అనిపిస్తుందంట. సో వీరిని కొంచెం అలాగే స్లోగా దిగు బేబీ, ధీరే ధీరే స్లోలీ పెట్టాను. ఈడికేంటి చల్లగా అనిపించట్లేదే నీళ్ళు? అనిపించింది అనిపించింది. Come on. Uy! Okay, mama. Hey, mama's baby. Oh my baby. Oh my baby. Yeah. Train, go away. When you come again to play, swimming is our daily dose. We want to swim a day. సో ఫైనల్లీ స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఫ్రెష్ అయిపోయి చాలా ఇంకా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నిషా ఇక్కడ వీర్ని రెడీ చేపిస్తుంది. వీళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఏంటో ఇవాళ నోట్ బాగా ఐ థింక్ అలసిపోయి ఉన్నాను కొంచెం. సో దానివల్ల మేబీ ఇలా కొంచెం టంగ్ ట్విస్ట్ అవుతుంది. ఏ వీర్, బాగా అనిపించిందా స్విమ్మింగ్ చేసి? బాగా అనిపించిందా? బాగుందా? వీడు అలసిపోయాడు. ఇవాళ వచ్చినప్పుడు ఏమో కోమ్ తీసుకురావాల్సింది మర్చిపోయాం. నేను కోమ్ చేయలేకపోతున్నా, నిషా వీళ్ళు కూడా చేయలేకపోతున్నారు. బట్ దట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఈట్ లంచ్. లంచ్కి వెళ్ళి కాంచండి అవి మిలిటరీ డాబా. ఓకే, మిలిటరీ డాబా ఒకటి ఉంది దగ్గరలోనే, అక్కడ వెళ్దాం. నిషా ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఒక్కసారి వెళ్ళాను. సేనాపతి మిలిటరీ డాబా అయితే ఒకసారి వెళ్దాం అక్కడ.
కోయినా ఓకే. సో గైస్ అయితే నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ద థింగ్ ఈస్ దట్ సేనాపతి మిలిటరీ హోటల్లో ఫుడ్ చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా మాట్లాడాలి పిల్లల గురించి. ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ స్విమ్మింగ్ చేయించడం, పార్క్లో తీసుకెళ్ళి తిప్పడం, అండ్ బయట ప్రపంచం చూపించడం. అంటే వరల్డ్ ఎక్స్పోజర్, ఎంత పిల్లలు ఎక్స్పోజర్ అవుతే అంత వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, అంత వాళ్ళు యాక్టివ్ అవుతారు, వాళ్ళ బ్రెయిన్ సెన్సెస్ అనేది పనిచేస్తారు. ఎంతసేపు ఇంట్లోనే ఉంటే వాళ్ళ బ్రెయిన్ సెన్సెస్ అనేది వీక్గా ఉంటుంది. అండ్ రియల్ ప్రపంచం వాళ్ళకి తెలియాలి. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నాతో పాటు నేను వీరిని తీసుకెళ్తాను. అండ్ మోర్ ఓవర్ ద థింగ్ ఈస్ దట్ పిల్లలు యాక్టివ్గా ఉండాలి అంటే నాట్ ఓన్లీ మెంటలీ బట్ ఫిజికలీ బాడీ యాక్టివ్ ఉండాలంటే వాళ్ళతో ఎంత కుదిరితే అంత గేమ్ ఆడించాలి, మైండ్ గేమ్స్ ఆడించాలి, లేదంటే ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో వాళ్ళని పెట్టాలి. ఇప్పుడు వీరు అయితే చాలా చిన్నోడు, బట్ మెల్లిమెల్లిగా పెద్దోడు అయిన తర్వాత ఆ టైంలో కూడా ఏంటంటే నేను వాడిని ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో వాడిని ఇన్వాల్వ్ చేసి ఉంచుతాను. మేబీ స్విమ్మింగ్, డాన్స్ అని, ఫుట్బాల్ అని, ఇలాంటి స్పోర్ట్స్లో వాడు ఒకవేళ రెగ్యులర్గా వెళ్తూ ఉంటే వాడు బాడీ కూడా ఫిట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు, బాగా తింటాడు, అండ్ త్వరగా నిద్రపోతాడు. వాళ్ళ డేట్లో జనరేషన్లో చూడాలంటే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద తక్కువ పంపిస్తారు. యాక్చువల్లీ పంపిస్తున్నారు బాగానే, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పంపిస్తారు. బట్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరిగ్గా పంపించట్లా. సో ఐ థింక్ ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసి ఉండాలి. బట్ ద థింగ్ ఈజ్ ఇంకో వీళ్ళు ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారంటే వాళ్ళు కూడా యాక్చువల్లీ జస్ట్ బయట రోడ్లో వదిలేస్తారు. రోడ్లో ఎంత తిరిగితే అంత షార్ప్ అవుతారు. కంపారిటివ్లీ చెప్పాలంటే ఇంట్లో ఉన్న పిల్లల కంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు నిజంగానే ఇంకా చాలా యాక్టివ్, సన్నగా ఉంటారు. మీరు రన్నింగ్ రేస్లో కూడా చూడండి, వాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తారు. మనం ఒకవేళ జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రన్ చేస్తామంటే వాళ్ళు 20 కిలోమీటర్స్ రన్ చేస్తారు. సో వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. కానీ అది ఒకటే కాదు, ఇంకోటి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్, ఈ ఎవ్రీ పేరెంట్ తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో చూడాలంటే చాలామంది పేరెంట్స్ డబ్బులు సంపాదించడానికి వెంటపడుతున్నారు. లైక్ అవును, డెఫినెట్లీ దట్ ఈస్ గుడ్ థింగ్. డబ్బులు సంపాదించాలంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తున్నారు. అలాంటప్పుడు పిల్లలకి టైం ఇవ్వట్లా, పని మనిషి పెట్టేస్తున్నారు, పని మనిషి చూసుకుంటుంది పిల్లల్ని. పిల్లలు పని మనిషితో పెరుగుతూ ఉంటే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. అంటే వాళ్ళ మెంటాలిటీ మన మెంటాలిటీ మ్యాచ్ అవ్వదు. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, మనం ఎప్పుడు ఎలా ఉంటామో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన లైఫ్ స్టైల్ వేరే, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. అలా అని చెప్పి నేను తప్పుగా మాట్లాడలేదు. బట్ ద థింగ్ ఇది ఆనెస్ట్, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది జనరల్గా జరిగేది. నేను ఒక సినారియో చూశాను, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ వర్కింగ్, వైఫ్ ఇప్పుడు మదర్. సో ఏంటంటే ఆ పిల్లోడు ఒకడు ఉన్నాడు, వాడు ఏంటంటే ఇప్పుడు మమ్మీ అని చెప్పేసి పని మనిషిని మమ్మీ అంటున్నాడు. అంటే ఏజ్ ఇస్ లైక్ 2.5 years ఎంతో ఉంటాడు, కానీ పని మనిషిని మమ్మీ అంటున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా మమ్మీ నువ్వు నాకు అంటే యాక్చువల్గా రియల్ మమ్మీ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పని మనిషి ఎవరు పెంచిందో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. సో ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇఫ్ మీరు అలా చేస్తున్నారంటే ఎలా ఉంటుంది 10 మంది ముందు, యూ జస్ట్ ఇమాజిన్. అండ్ టు బి ఆనెస్ట్లీ స్పీకింగ్, మీరు మీ పిల్లల్ని ఒకవేళ టైం ఇవ్వలేకపోతుంటే ఎందుకు పేరెంట్స్ అవుతారు? ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ పేరెంట్, ఒక ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ ఉండాలి. మేము చూస్తాము, పని మనిషిని ఇచ్చేసి పంపించేస్తారు స్విమ్మింగ్కో దేనికో దానికో. హస్బెండ్ వైఫ్ ఎప్పుడు అంటే కలిసి ఉండరు. వాట్ ఐ బిలీవ్ ఈజ్ దట్ మనం ఒక పిల్లోడిని కంటున్నాం, దర్ ఇస్ ఎ బాయ్ ఆర్ గర్ల్ ఎనీథింగ్, కానీ మనం కన్నిన తర్వాత ఆ ప్రేమ పిల్లలకి ఇవ్వలేకపోతే, ఆ వయసులో పిల్లలకి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఒకవేళ మనం ఇవ్వలేకపోతే యాజ్ ఎ పేరెంట్గా, దెన్ వై టు గివ్ బర్త్? పిల్లలకి అనడమే ఎందుకు? అది దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మీ ఇష్టం, మీరు ఎలా ఉంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు పిల్లలకి ఈ వయసులో కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ అమ్మ నాన్న ఇవ్వలేకపోతే పెద్దయిన తర్వాత వాళ్ళు ఒక సర్టెన్ టైంలో ఒక సర్టెన్ ట్రామాలో వెళ్ళిపోతారు. అండ్ పిల్లలు పేరెంట్స్కి గొడవ ఎందుకు అవుతుంది అంటే ఎందుకు అరుచుకుంటారు? జనరేషన్ గ్యాప్ ఇది అదే అని అంటారు. ఆ జనరేషన్ గ్యాప్ అయితే ఏమి ఉండదు. బట్ ద థింగ్ ఈజ్ దట్ పేరెంట్స్ పిల్లలతో సరిగ్గా ఉండట్లా. అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే ఉన్న జనరేషన్తో మౌల్డ్ అవ్వాలి. వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు మేము ఎలా ఉంటున్నాం.
జనరేషన్ మారిపోయింది, వాళ్ళు కూడా స్కూల్ వెళ్తున్నారు, కాలేజ్ వెళ్తున్నారు, వాళ్ళ సరౌండింగ్స్ మారింది. ఆ మారిన సరౌండింగ్స్లో మనం కూడా యాజ్ అ పేరెంట్గా మన ఆలోచన ఎప్పుడు ఒక 10 అడుగులు ముందు ఉండాలి. సో పిల్లలతో ఎలా డీల్ చేయాలి అది మనం తెలుసుకోవాలి, అలాంటప్పుడు మౌల్డ్ అవ్వాలి. సో అది మెయిన్ గైజ్ ఇది మొత్తం. అండ్ నేను దీని గురించి ఎక్కువ అయితే చెప్పను, బట్ యాజ్ అ నేను పేరెంట్గా నా ఆలోచన అది. నేను ఎప్పుడు నా పిల్లోడిని మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను నా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో మీరు కూడా యాజ్ ఎ గుడ్ పేరెంటే మీ పిల్లల్ని చూసుకోండి. వరల్డ్ మొత్తం ప్రేమగా ఉండాలి, ప్రేమ పంచుతూ ఉండాలి అండ్ మంచిగా ఉండాలని నా కోరిక కూడా అదే. ఎనీవేస్ సో గైస్ ఇది మొత్తం ఇవాళ వ్లాగ్ ఇక్కడే కొడతాను. యాజ్ ఎ సెట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.